మొత్తం ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన తెగ ట్రైబ్స్. వీళ్ళని చూడాలనుకుంటే మీకు చావే. ప్రపంచంలో మనకు తెలియని వింతలు విశేషాలు ఎన్నో ఉన్నాయి. ప్రపంచం వరకు ఎందుకు, మన ఇండియాలో ఉన్న వింతలు విశేషాల గురించే ఎవ్వరికీ కూడా పూర్తిగా తెలియదు. ఈ వీడియోలో మనం ఒక ఆసక్తికరమైన ప్రదేశం గురించి తెలుసుకుందాం. ఇంతకు ముందు వరకు కొన్ని ప్రాంతాల్లో ఎవరైనా సరే తప్పు చేస్తే వారిని ఊరి నుండి వెలివేసే పద్ధతి గురించి మనందరికీ తెలిసిందే, మీరు వినే ఉంటారు. మనం పురాణాల్లో చూసుకుంటే వీటినే రాజ్య బహిష్కరణ అని పిలిచేవారు. అలా తప్పు చేసిన వాళ్ళని రాజ్యం నుండి బహిష్కరణ చేసేవాళ్ళు. కానీ ప్రపంచాన్నే వెలేసిన మనుషుల గురించి ఎప్పుడైనా విన్నారా? అసలు ప్రపంచాన్ని మనుషులు ఎలా వెలివేస్తారు? ప్రపంచాన్ని వెలివేసి వాళ్ళు ఎలా జీవిస్తారు? వాళ్ళు అసలు ప్రపంచాన్నే వదిలేసి ఎలా బ్రతుకుతారు అని మీకు డౌట్ రావచ్చు. కానీ ఇది నిజం. ఆ మనుషులు ఇప్పటికీ ఉన్నారు. వారు దాదాపు 60,000 సంవత్సరాలుగా ప్రపంచానికి దూరంగా బ్రతుకుతున్నారు. ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే వీరు నివసించేది భారతదేశంలోనే. ఈ తెగకి సంబంధించిన ప్రజలు మనుషుల్ని చంపేసినా సరే ప్రభుత్వం ఏం చేయలేదు. చాలా విచిత్రంగా అనిపిస్తుంది కదా. ఈ వీడియోలో మనం ఆ తెగ గురించి తెలుసుకుందాం, ఆ ట్రైబ్స్ గురించి తెలుసుకుందాం. ఇండియాలో ఉన్న యూనియన్ టెరిటరీ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. భారతదేశంలోని కేంద్రపాలిత ప్రాంతమైన అండమాన్ అండ్ నికోబార్ దీవుల గురించి మీకు తెలిసే ఉంటుంది. ఈ అందమైన దీవుల్ని, ఈ ప్రాంతాన్ని చూడడానికి ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడి నుండో టూరిస్టులు ఇక్కడికి వస్తూ ఉంటారు. బే ఆఫ్ బెంగాల్లో, బంగాళాఖాతంలో ఈ దీవులలోని కొంత భాగంలో ఉత్తర సెంటినల్ ద్వీపం అనే ఉష్ణమండల ద్వీపం ఒకటి ఉంది. ఈ ద్వీపంని మనం ఇంగ్లీష్లో నార్త్ సెంటినల్ ఐలాండ్ అని పిలుస్తాం. ఈ ద్వీపంలో, ఈ ఐలాండ్లో సుమారు 60,000 సంవత్సరాలుగా ఒక మానవ తెగ ఈ ద్వీపంలో నివసిస్తున్నారు. అంటే ఒక ట్రైబ్కి సంబంధించిన ప్రజలు ఈ ద్వీపంలో బ్రతుకుతున్నారు. మనం ఏవైనా ఆసక్తికర విషయాల గురించి విన్నప్పుడు వాటిని ప్రత్యక్షంగా చూడాలి అని చాలామందికి ఉంటుంది. అలాగే ఈ తెగ గురించి కూడా తెలుసుకున్న వాళ్ళందరూ కూడా వాళ్ళని కలిసేందుకు ప్రపంచ దేశాల నుండి అక్కడికి వెళ్ళడం జరిగింది. కానీ ఆ తెగకి సంబంధించిన ప్రజలను కలిసేందుకు చేసిన ప్రయత్నాలన్నీ కూడా విఫలమయ్యాయి. అంతేకాకుండా వాళ్ళని కలిసేందుకు వెళ్ళిన వాళ్ళందరికీ కూడా చాలా చేదు అనుభవాలు ఎదురయ్యాయి. 1967లో మానవ శాస్త్రజ్ఞుడు టిఎన్ పండిత్తో కలిసి భారత ప్రభుత్వం సెంటినేలిస్ ద్వీప ప్రజలతో సంబంధాన్ని పెంచుకునేందుకు ప్రయత్నించింది. వాళ్ళు ఈ తెగకు కొన్ని బహుమతులను వదిలి స్నేహం కోసం ఎదురు చూస్తున్నట్లు సూచనలు చేసేవారు. కానీ అక్కడ ఉన్న గిరిజన తెగ ప్రజలు మాత్రం ప్రభుత్వ ప్రతినిధులపై తిరుగుబడి మల విసర్జన భంగిమలో కూర్చునేవారు. అంటే ఆ భంగిమలు అవమానించడానికి ఉద్దేశించబడినవి. మళ్ళీ 1970లో పండిట్ బృందం మరోసారి సెంటినేలిస్ ఐలాండ్కి వెళ్ళి వాళ్ళను సంప్రదించే ప్రయత్నం చేసింది. మీతో స్నేహపూర్వక సంబంధాల కోసం ప్రయత్నిస్తున్నట్లు సూచనలు చేసింది. కానీ ఆ తెగ ప్రజలు మాత్రం వీళ్ళని నమ్మకుండా వారిపై తిరుగుబాటు చేశారు, వాళ్ళపై దాడి చేశారు. సెంటినేలిస్ తెగ ప్రజలు బయట వ్యక్తులను తమ ద్వీపంలోకి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరు. అలా ప్రవేశించిన వారిని చంపకుండా వదిలిపెట్టారు. 2004లో వచ్చిన సునామీ భారతదేశంలోని అనేక తీర ప్రాంతాలను నాశనం చేసింది. ఆహార ప్యాకెట్లను వదిలేందుకు ప్రభుత్వం భారత కోస్ట్ గార్డ్ నుండి హెలికాప్టర్లను పంపింది. వీటిని చూసిన తెగ ప్రజలు వాటిపై బాణాలతో దాడులు చేశారు. 2006లో చేపల వేట కోసం 2 భారతీయ మత్స్యకారులు ఈ ద్వీపానికి దగ్గరగా వెళ్లడంతో సెంటినేలిస్ తెగ ప్రజలు ఆ మత్స్యకారులను చంపేసి ఇతర ప్రాంతాలపై వాళ్ళకి ఉన్న విరక్తిని చూపించారు. 2018లో కూడా ఇక్కడి ప్రజలకు మతబోధ చేయాలని వెళ్ళిన జాన్ ఆలెన్ అనే అమెరికన్ క్రైస్తవ మత ప్రబోధకుడిని కూడా సెంటినేలిస్ తెగ ప్రజలు దారుణంగా హతమార్చారు. ఈ విధంగా సెంటినేలిస్ తెగ ప్రజలు తమకు ప్రపంచంతో సంబంధం లేదని, తమను ఇలాగే ప్రశాంతంగా వదిలేయాలని పదే పదే ఆచరణాత్మకంగా తెలియజేస్తూ ఉండడంతో భారత ప్రభుత్వం వారి అభ్యర్థనను అంగీకరించింది. ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని దూరం నుండి పర్యవేక్షిస్తూ ప్రజలు ఎవ్వరూ కూడా ఈ ద్వీపానికి 3 కిలోమీటర్ల పరిధిలో ప్రయాణించకూడదని, అక్కడి ప్రజలను కలిసే ప్రయత్నం చేయకూడదని, ఒకవేళ అలా చేస్తే అది చట్టరీత్యా నేరమని ప్రకటించింది. భారతదేశ రక్షణలో ఉన్న ఈ ద్వీపం భూమిపై ఆధునిక నాగరికత ప్రభావం ఏమాత్రం తాకని ఏకైక ప్రదేశంగా మిగిలిపోయింది. సెంటినేలిస్ తెగ ప్రజలు కొన్ని వేల సంవత్సరాలుగా ఇక్కడ నివసిస్తున్నారు. వారి ద్వీపంలో లభించే వేట పండ్లు మాత్రమే వారి జీవనాధారం.
ఆ పండ్లను తినే వాళ్ళు బ్రతుకుతూ ఉంటారు. ఈ తెగ ప్రజలు ఎప్పుడూ బయటి వారితో సంబంధాలు పెట్టుకోవడం కానీ, బయటి ప్రాంతాలపై దాడులు చేయడం కానీ చేయరు. ఎవరైనా వేరే వాళ్ళు వాళ్ళ ద్వీపంలోకి ప్రవేశించినప్పుడు వాళ్ళకి ప్రమాదం ఉన్నట్లు వాళ్ళు భావించి వాళ్ళది వాళ్ళు కాపాడుకునేందుకు భయంతో వేరే వాళ్ళపైన దాడులు చేస్తుంటారు. ఈ తెగ ప్రపంచానికి దూరంగా ఉండడం వలన అనేక ప్రకృతి విపత్తులు, అంటువ్యాధుల బారిన పడి తుడిచిపెట్టుకుపోతున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ సెంటినెలీస్ ద్వీపంలో తెగ ప్రజలు 300 నుండి 400కు మాత్రమే ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఇది వచ్చేసి ఇవాల్టి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.